కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో చేపడుతున్న వార్డు సభల్లో గొడవలు సంభవించాయి. నగరంలోని రేకుర్తి 19వ డివిజన్లో దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన లబ్ధిదారులకు కనీస సౌకర్యాలు కల్పించలేదంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు. విజయపురి కాలనీ పాత గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరిస్తున్న కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ దరఖాస్తు చేసుకునేందుకు వందలాది మంది లబ్ధిదారులు ఇక్కడకు చేరుకున్నారు. కనీస ఏర్పాట్లు లేకపోవడంతో కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీశారు. కనీసం మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సరైన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, డివిజన్ వాసులు పాల్గొన్నారు. దరఖాస్తు అని రేషన్ కార్డు అని 5 రకాల పథకాలను తీసుకొని సంవత్సరం అవుతుంది. ఇంతవరకు ఒక పథకం కూడా అమలు చేయలేదు. 5 పథకాలలో ఒక పథకం కూడా అమలు చేయలేదు. అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. సంవత్సరం అవుతుంది. సంవత్సరం అవుతుంది. దరఖాస్తులు తీసుకోవడమే తప్ప లేదు. దరఖాస్తులు తీసుకుంటే తప్ప ఇంతవరకు ఏది ఇవ్వలేదు. ఇల్లు ఇవ్వలేదు, రైతు భరోసా లేదు, గృహం లేదు. దరఖాస్తు తీసుకోవడమే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి నేను భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటి తెలియజేస్తా ఉన్నాను. అందరికీ రేషన్ కార్డులు ఇవ్వండి, పేదలకు అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి. రాజకీయాలు అవసరం లేదు. పేదలకు చెందవలసింది ఏదైతుందో మరి భారతీయ జనతా పార్టీ తరఫున మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం.